మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు టేస్ట్ డిఫరెంట్ గా తెలుస్తున్నదా లేదా మీ నాలుక చాలా మందంగా ఏది తిన్నా రుచికరంగా అనిపించటలేదా ఇంకా బ్యాడ్ బ్రీత్ ఫీలింగ్ మీకు కలుగుతున్నట్లయితే ఖచ్చితంగా అది వైట్ టంగ్ ఒకసారి చెక్ చేసుకోండి. సహజంగా మన నాలుక పింక్ కలర్ లో ఉంటుంది. అయితే నాలుక మీద వైట్ కోటింగ్ ఉన్నట్లయితే అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. పైన సూచించిన లక్షణాలన్నీ కూడా వైట్ టంగ్ కు కారణమవుతాయి. వైట్ టంగ్ తెల్లగా మారడానికి ఆహార కారణాలు కావచ్చు, డెడ్ స్కిన్ సెల్స్ మరియు బ్యాక్టీరియా కూడా కారణం అవ్వచ్చు. ఇంకా నోటి శుభ్రతను పాటించకపోవడం, ఎక్కువగా స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, డీహైడ్రేషన్ వల్ల నోరు డ్రైగా మారుతుంది. ఇవన్నీ నాలుక తెల్లగా మారడానికి కారణమవుతుంది. అలాగే హై ఫీవర్ తో బాధపడే వారిలో లేదా జాండీస్ ఉన్న వారిలో నాలుక తెల్లగా ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకోవడం లేదా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల నాలుక తెల్లగా మారుతుంది. తరచూ నాలుక తెల్లగా మారుతుంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. లేదంటే ఇది క్రోనిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. క్రమంగా లుకోప్లాకియా లేదా క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి నాలుక తెల్లగా మారడం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా క్యాన్సర్ బారిన పడతారు. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే వైట్ టంగ్ నివారించుకోవడానికి కొన్ని మౌత్ వాష్లు మెడికల్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని హోమ్ రెమెడీస్, ఆలోవెర్, కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి నాలుక తెల్లగా మారకుండా నివారిస్తాయి. ఆలోవెర్ జ్యూస్ ను నాలుక మీద వేసుకుని రుద్ది వాష్ చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. కొద్దిగా పసుపు తీసుకుని నాలుక మీద వేసుకుని రబ్ చెయ్యాలి. తరువాత నోటి నిండా నీళ్లు పోసి పుక్కలించి వాష్ చేసుకోవాలి. ఇది బ్యాడ్ బ్రీత్, వైట్ టంగ్ ను నివారిస్తుంది. గోరువెచ్చని ఉప్పు నీళ్లు, గోరువెచ్చని నీటిలో 1 చెంచా ఉప్పు వేసి నోట్లో పోసుకొని పుక్కలించాలి. ఈ నేచురల్ మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల వైట్ టంగ్ ను నివారిస్తుంది. బేకింగ్ సోడా, నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుక మీద వేసి రుద్దాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుక మీద తెల్లని పొర తొలగిపోతుంది. పెరుగు ప్రోబయోటిక్ రెమెడీ. ఇది బ్యాక్టీరియాను మరియు ఫంగస్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డైలీ డైట్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది. నిమ్మరసం నోట్లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో నాలుక మీద వైట్ లేయర్ తొలగిస్తుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం తీసుకుని నీటిలో మిక్స్ చేసి శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నాలుక మీద బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి రబ్బలు చేర్చుకోవాలి. లేదా పచ్చి వెల్లుల్లిని నమిలి తినాలి. గ్లిజరిన్, కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని నాలుక మీద వేసుకుని బ్రష్ చేయాలి. ఇది నాలుక మీద ఉన్న వైట్ లేయర్ ని తొలగిస్తుంది. రోజు నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరంను సాధ్యమైనంత వరకు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల వైట్ టంగ్ ను నివారించుకోవచ్చు. వేపలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కొన్ని వేప ఆకుల్ని తీసుకుని నీటిలో వేసి బాయిల్ చేయాలి. చల్లారిన తర్వాత నోట్లో పోసుకుని శుభ్రం చేసుకోవాలి. వైట్ టంగ్ సమస్య ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.